10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభ అవార్డులకు సంబంధించిన షైనింగ్ స్టార్స్ 2025 కార్యక్రమం జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. కాకినాడ టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగూరి నారాయణ, జిల్లా కలెక్టర్ షాన్మోహన్, శాసనమండలి సభ్యులు కరి పద్మశ్రీ, పేరాభక్తుల రాజశేఖరం, పెద్దాపురం, జగ్గంపేట, కాకినాడ సిటీ, రూరల్, ప్రతిపడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, వనమాడి కొండబాబు, పంతం నానాజీ, వరుపుల సత్యప్రభ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ, మాజీ జడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్ తదితరులు హాజరై 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల క్రింద 20,000 రూపాయల చెక్, మెడల్, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విద్యారంగం బలోపేతానికి కృషి చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగానే రాష్ట్రంలో అక్షరాస్యతను మెరుగుపరిచే లక్ష్యంతో విద్యార్థులకు ఇటువంటి ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థులను పోటీ ప్రపంచంలో నిలదొక్కునేలా మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో వినూత్న మార్పులు తీసుకువస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం షైనింగ్ స్టార్స్ కార్యక్రమం క్రింద 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించడం ద్వారా భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ షైనింగ్ స్టార్స్ క్రింద రాష్ట్ర వ్యాప్తంగా 4,169 మంది విద్యార్థులు నేడు ప్రతిభా పురస్కారాలను అందుకుంటున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి పురస్కారాలు అందించడం గొప్ప అభినందనీయమని అన్నారు. షైనింగ్ స్టార్స్ 2025 క్రింద జిల్లాలోని 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి అన్ని యాజమాన్యాల్లో మండలానికి 6 చొప్పున జిల్లా వ్యాప్తంగా 132 మందిని, అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ, దివ్యాంగుల కేటగిరీలలో ఆయా గ్రూపులకు చెందిన 36 మంది, మొత్తం 168 మందికి ప్రతిభా పురస్కారాలకు అత్యంత పారదర్శకంగా ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తులోనూ ఆయా రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ లక్ష్మణరావు, జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి పి రమేష్, ఎస్ఎస్ఏ పీఓ పి వేణుగోపాలరావు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిఐఈఓ ఐ శారద, డివైఈఓలు, ఎంఈఓలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి షైనింగ్ స్టార్స్ 2025 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ శ్రీ షణ్మోహన్ సగిలి వారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మీ అందరి కరకాల ధ్వనులతో. అలాగే శాసనమండలి సభ్యురాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీమతి కరి పద్మశ్రీ గారిని వేదికగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. సీఈఓ జడ్పీ వారికి కూడా స్వాగత సమాజాన్ని కాకినాడ జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ పిల్లి రమేష్ గారిని వేదిక సవినయంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే షైనింగ్ స్టార్స్ 2025 కార్యక్రమాన్ని ట్రెడిషనల్ బీచ్ నిలబడాలి. మా కన్నలారతులు కడుపులో నవ్వులో సిరులు దొరలించు మా తల్లి, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, తల్లికి మంగళారతులు గలగలా గోదారి కదలిపోతుంటేను. చంద్రబాబు గారికి షైనింగ్ స్టార్స్ 2025
కార్యక్రమానికి హెడ్ మాస్టర్ రంగా గారు ఇంతకంటే బాగా చదవాలి, ఇంకా మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసుకుని చెప్పేసి ఉద్దేశించి ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. అవార్డ్స్ ప్రోగ్రామ్కి కేంద్రం చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గారు, గౌరవనీయులు లేదా లాగానే ఏ కోర్సుకి వెళ్ళినా వీళ్ళ జీవితంలో జీవితానికి ఒక దారి కాబట్టి ఈ పక్కన అందరినీ ఖాళీ చేయాలని దయచేసి నో వన్ విల్ బి హియర్ ప్లీజ్ యాజ్ పర్ ది సిటీ శ్రీ వెంకటేశ్వరరావు గారిని నేను సాధారణంగా ఆహ్వానిస్తాను. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీ శర్మ గారిని కూడా వేరే వేరే సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ పి నారాయణ గారు ఆవిష్కరిస్తున్న ఇంటర్ 7,20,000, 10th క్లాస్ 26,40,000 కరతాళ ధ్వనులు వినబడాలి. ఇప్పుడు మహమ్మద్ సిహెచ్ మహమ్మద్ మెడల్ మరియు ప్రశంసా పత్రము మరియు 20,000 రూపాయల నగదు. పి బిందు వెంకట లలిత 989 మార్కులు బైపీసీ చదువుతున్నాడు. ఆయేషా రజియా 945 మార్కులు బైపీసీ చదువుతుంది. షేక్ ఆయేషా. సిహెచ్ జెసికా జీన్స్ రామవరపు శ్రావ్య హాసిని 983 మార్కులు. నెక్స్ట్ కే దేవి ప్రియ 981 మార్కులు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ అడ్మిషన్ రిజిస్ట్రేట్ శ్రీ సాయిలింగ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మీ అందరి కరకాల ధ్వనులతో అలాగే శాసనమండలి సభ్యురాలు దయచేసి ఖాళీ చేయాలి. ట్రైనింగ్ అటు ఇటు ఎవరు తిరగకూడదు. ప్రధాన వేదికకి ఎడం
గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలతో మాట్లాడేటప్పుడు కూడా ప్రతి ఒక్కరిని అడిగాను యాక్చువల్లీ ఏంటి నెక్స్ట్ ఏం ప్లాన్ చేసుకుంటున్నారు, తర్వాత నెక్స్ట్ ఏమో అనుకుంటున్నారు అడగడం. నాకు వెరీ క్లియర్గా ఒకటి అర్థమైంది ఏంటంటే చాలా వరకు అట్లీస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి చెప్తుంటే లాట్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్ పిల్లల నుంచి కూడా ఉన్నారు. ఇవాళ గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూల్ ఇలాంటి డిస్కషన్లోకి వెళ్ళదలుచుకోలేదు. ఈరోజు ఆ వేదిక కాదు. గవర్నమెంట్ స్కూల్ ఎన్ని వచ్చినాయి, ప్రైవేట్ స్కూల్ పిల్లలకి ఎంత వచ్చినాయి, వాళ్ళలో ఎంత పాస్ అయ్యారు, ఇది కాదు ఇవాళ ఉద్దేశం. ఇందాక డిఓగా చెప్పినట్టు ఆయన చక్కగా ఒక మాట చెప్పారు. యాక్చువల్లీ ఏ స్కూల్లో చదివినా, ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, ఎలాంటి కమ్యూనిటీ నుంచి వచ్చినా, ఏ ఊర్లో ఉన్నా వాళ్ళందరం మనం ఒక ప్లేస్లో ఉండడానికి ఒకే ఒక కారణం ఏంటి? వై? మార్క్స్, మెరిట్ కదా. అండ్ నేను ఐ థింక్ మీ స్టే తర్వాత నాకు ఇప్పుడు ఐ థింక్ ఐ 2025 20 ఇయర్స్ తర్వాత మీరు నా పొజిషన్ ఉన్నప్పుడు మీకు కూడా అర్థమవుతుంది. ఇలాంటి వేదికలు ప్రతి ఇయర్ వస్తాయి. అండ్ ప్రతి ఇయర్ ఆ వేదిక మీద మనం ఉంటామా లేదా అనేది ఎవరి చేతిలో ఉంటుంది? మన చేతిలో ఉంటుంది. ఎవ్రీ అంటే డబ్బులు లేక ఏమీ లేక నేను చదువుకోలేదని చెప్పి డ్రాప్ అయిపోయింది అమ్మాయి. అలాంటిది తన బాధ వేరే వాళ్ళతో చెప్పుకుంటే ఆ కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ అమ్మాయిని ప్రోత్సహిస్తే ఈరోజు మీతో పాటు ఈరోజు మీలో ఒకరికి వచ్చింది అమ్మాయి. ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారని ప్రభుత్వం గమనించింది. ఏ ప్రభుత్వం గమనించిందంటే అంటే నేను గర్వంగా చెప్తున్నాను. ఈరోజున తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉంటారని ఆలోచిస్తూనే అలాంటి వాళ్ళని ప్రోత్సహించాలనే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజున ప్రభుత్వ పాఠశాలలు కూడా ఈరోజు ప్రైవేట్ పాఠశాల కంటే ధీటుగా తయారైంది. అక్కడ కోచింగ్ సెంటర్ కూడా పెట్టాలి, ప్రోత్సహించాలని చెప్పి ఆ రోజు నారాయణ గారు మున్సిపల్ మినిస్టర్ ఉన్నారు. ఆ రోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే కార్పొరేషన్స్ తీసుకున్నారో అక్కడంతా కూడా కాంపిటీషన్స్కి వెళ్ళాలంటే చాలామంది ఈరోజు విద్యార్థులు డబ్బులు లేక కొన్ని కోర్సులు కూడా తీసుకోలేకపోతున్నారని చెప్పి ఆ రోజున 2 కోర్సులు పెట్టారు. సిఎఫ్సి కెరీర్ ఫౌండేషన్ కోర్స్ ఒకటి, ఏఎఫ్సి అడ్వాన్స్ ఫౌండేషన్ కోర్స్ ఒకటి, 2 పెట్టారు. అంటే మన గవర్నమెంట్ మన పిల్లలందరూ కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వీళ్ళందరూ కూడా మంచి పొజిషన్కి రావాలి, దాన్ని ప్రోత్సహించాలని తెలుసు. ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మీరందరూ కూడా సీరియస్గా తీసుకుని ఇంకా బాగా చదివి మీరందరూ బాగా ప్రభుత్వం ఒంగోలు కాలేజీ నుండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉమ్మడి జిల్లాలో 750 ఉమ్మడి రాష్ట్రంలో 750 ఇంజనీరింగ్ కాలేజీ పెట్టి మీరు అందరూ కూడా ఇంజనీరింగ్ చదువుకోవడానికి కాదు చంద్రబాబు నాయుడు గతానికి కానీ నేను ఒకేసారి రావు కదా. ఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సేవింగ్గా తీసుకుని 750 కాలేజీలు ఉమ్మడి రాష్ట్రం ఇచ్చాడు. నేను ఎక్కడ చూసినా పిల్లలందరూ కూడా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తారు, ఇతర దేశాల్లో చేస్తారు, రాష్ట్రంలో చేస్తారు, ఇతర రాష్ట్రంలో చేస్తారు. మొన్న అభివృద్ధి చెందిన దేశంగా 5వ స్థానంలో నిలబడ్డ భారతదేశాన్ని ముందు నడిపించవలసిన స్టార్స్ మీరే, మీ షైనింగ్ స్టార్స్ మీరందరూ చెప్పి నేను కోరుకుంటూ ఈ సభలో లేనప్పటికీ కూడా కొంచెం చక్కగా డిజైన్ చేసి మీ యొక్క ప్రతిభని 10 మందికి తెలియజేసే విధంగా ఏదో 2 నిమిషాలు ఏదో చేసి కార్యక్రమం చేయకుండా చక్కగా డిజైన్ చేసినట్టు ఇప్పుడే కరెక్ట్గా అడుగుతాం ఏంటి డిజైనింగ్ అవుతుంది. లోకేష్ గారి గురించి చెప్తాను. లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. భవిష్యత్ పౌరులు ఈ దేశానికి దిశ నిర్దేశించేటటువంటి భారత పౌరులైనటువంటి చిన్నారులందరికీ కూడా మనస్ఫూర్తిగా మరింత ఎదగాలి, భవిష్యత్తులో మీరంతా ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగాలి అని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ నా ఆశీస్సు నడుస్తున్నాను. సాధించవలసిన గోల్స్ మనం రీచ్ అవ్వాలి. మరి చాలామంది చక్కగా ఆలోచనలు ఉన్నాయి. మరి మన జిల్లాలో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు నవీన్ గారు చెప్పినట్టు జగన్ నారాయణ ఐఏఎస్లో జగన్ నారాయణ గారు ఎక్కువ
మీరు అందరూ కూడా మీరు అనుకున్న స్థాయికి అందరూ ఇచ్చేద్దారని చెప్పి అందరికీ ఆశీస్సు తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మరి ఈరోజు ఏదైతే ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అందరూ కూడా సైనింగ్ స్టార్స్ అనేటువంటి నామకరణం చేసి మన గుజరాతీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎంతో చక్కగా మాట్లాడారు. మరి కరెక్ట్ గారు చెప్పినట్టు ఎక్కడ సెల్ఫ్ ఫీల్ అవ్వకూడదు మీ యొక్క అనే ప్రోగ్రాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు దానికి ముఖ్య అతిథులుగా పెద్దలు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి వేదికను అందించిన ఎమ్మెల్యేస్కి ఎమ్మెల్సీకి. కానీ మీ అందరూ మాట్లాడిన తర్వాత మీ నుంచే మేము ఇన్స్పిరేషన్ అయ్యే విధంగా తీసుకునే ప్రయత్నం చేయాలనేది మరి పెద్దలు ఆయన చెప్పారు. కాబట్టి మీరందరూ మరి ఇంటర్మీడియట్ 10th అనేది చాలా బ్యాలెన్స్డ్గా వెళ్ళవలసిన ఏజ్ ఉంది. మీ లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఈరోజు మీరు ఏదైతే స్ఫూర్తిగా కొంతమంది మాట్లాడారో మీ మాటలు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి అలాగే ఈ జిల్లాలో స్టూడెంట్సే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిల్లలందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ ప్రోగ్రాం. మీరందరూ కష్టపడి ఒక 4-5 సంవత్సరాలు దేంట్లోనే ధ్యాస పెట్టకుండా చదువు మీద మీ లక్ష్యాన్ని చేరుకొని తీసుకునే ప్రయత్నం చేస్తే మిగిలిన మీ జీవితం అంతా మీ తల్లిదండ్రులకే కాదు మన అందరికీ మన ప్రాంతానికి పేరు తెచ్చే విధంగా మీరు అందరూ ఎదగాలని కోరుకుంటూ జాబ్ విషయంలో కూడా కరెక్ట్గా స్పందించారు. దాన్ని కూడా మరి ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నారో వారికి అకామిడేట్ పెట్టుకున్నా సరే ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు, అందరూ కలెక్టర్ అవ్వాలి ఐఏఎస్ అవ్వాలి అని అనుకోవచ్చు. ఐఏఎస్గా ప్రయత్నం చేయండి. ఏదైనా ఎక్కడా కూడా నిరుత్సాహపడకుండా మరి మీరందరూ కూడా మంచి స్థాయిలో ఇంకా గొప్ప స్థితిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విద్యాశాఖ మంత్రి యాక్చువల్గా టేకప్ చేశారు. షైనింగ్ స్టార్స్ అని ఎవరైతే 10th క్లాస్లో 600కి 500 కంటే ఎక్కువ తెచ్చుకున్న వాళ్ళు, అదేవిధంగా ఇంటర్మీడియట్లో 830 కంటే ఎక్కువ మార్కులు ఎవరైతే తెచ్చుకున్నారో అటు గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్లో అన్ని కేటగిరీలు ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, అందరికీ యాక్చువల్గా ఈరోజు దాదాపు 4,120 మందికి ఈరోజు ప్రోత్సాహానికి అంటే 20,000 రూపాయలు క్యాష్ సర్టిఫికెట్ మెడల్ ఇచ్చి ఏర్పాటు చేశారు. ఇది ఇవ్వటంలో ఉద్దేశం ఏంటంటే వీళ్ళ నుంచి ఇన్స్పైర్ అయ్యి మిగతా పిల్లలు కూడా బాగా చదవాలనే ఉద్దేశంతో చేసిన కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం. ఈరోజు విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారు అనేకమైన రిఫార్మ్స్ ఈరోజు ఎడ్యుకేషన్ చేస్తున్నారు. ఆయన కూడా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చదివాడు, ఆయనకి ఎంతో అవగాహన ఉంది. అంతేకాకుండా అనేక రాష్ట్రాల్లో ఏమేమి జరుగుతుందో అవన్నీ స్టడీ చేయించి వాటి మీద ముందుకు తీసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రమాణంగా అరేంజ్ చేశారు. ఇప్పుడు ఆ పిల్లలంటే నేను వచ్చేటప్పుడు కొంతమంది పిల్లలు చాలా చక్కగా మాట్లాడాలని మా నాయకులు ప్రవర్తించే నిజంగా నేను లేకుండా పోయాననిపించింది. ఆ టైంలో అంత చక్కగా వాళ్ళ ప్రజెంటేషన్ ఖచ్చితంగా పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా 2014-19లో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2,000 స్కూల్స్ నా ఆధ్వర్యంలో ఉన్నాయి. ఆ 2,000 స్కూల్స్లో పిల్లలకి కాంపిటేటివ్ స్కిల్ డెవలప్ చేయాలని కాంపిటేటివ్ కోచింగ్ ఏర్పాటు చేశాం. చాలా చక్కగా చదివారు పిల్లలు, మంచి మంచి కాంపిటీషన్లో సక్సెస్ అయ్యారు. కాకినాడలో కూడా యాక్చువల్గా ఎక్సలెంట్ స్కూల్ కాంపిటీషన్ చేసాం. ఆ రోజు కొండబాబు గారు యాక్చువల్గా రెగ్యులర్గా విజిట్ చేసేవాళ్ళు. ఎంతోమంది వాళ్ళు అనుకున్నటువంటి మెడిసిన్ కావచ్చు, ఐఐటి కావచ్చు, ఎన్ఐటి చేయాలి. కానీ గత ప్రభుత్వం నిర్ణయం చేసి అన్నీ క్లోజ్ చేసింది. అన్నీ మొత్తం రాష్ట్రంలో అన్ని 2,000 స్కూల్స్లో ఏదైతే మేము పెట్టామో అన్నీ తీసి, అయితే మళ్ళా ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు దాని మీద ఫోకస్ చేస్తున్నారు, అధికారులతో మాట్లాడుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా జరుగుతుందో చూస్తున్నారు. త్వరలో ఆ కార్యక్రమం కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఉపాధ్యాయులకి ఎంతో ఇబ్బంది కలిగించే G117ని రద్దు చేస్తామని ఎలక్షన్ నుంచి చెప్పినట్టే రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే 1,647 మందికి యాక్చువల్గా పోస్ట్ ఫిల్ చేస్తామని చెప్పడం, అనుకున్న ప్రకారం యాక్చువల్గా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.
అంతేగాని ఊరు టీచర్ల పోస్టు కూడా ఫిల్ చేస్తామని ఆల్రెడీ అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఈ విధంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. ఖజానా ఖాళీ 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయారు. ఆ అప్పు తీర్చే బాధ్యత మనందరి మీద, అంటే మనందరం కట్టే ట్యాక్సులతో జరుగుతుంది. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారవత ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఒక్కొక్కటి ముందుకు తీసుకుపోతున్నారు. ఆ నేపథ్యంలోనే ఈరోజు రాష్ట్రంలో అన్ని కాన్స్టిట్యున్సీలో ఈ ప్రోగ్రాం చాలా చక్కగా షైనింగ్ స్టార్స్ అనే ప్రోగ్రాం చక్కగా జరిగింది. ఎవరైతే ఈ యొక్క షైనింగ్ స్టార్స్ ఉన్నారో వాళ్ళందరినీ నేను అభినందిస్తూ వాళ్ళందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా షైనింగ్ స్టార్స్ 2025 కార్యక్రమం. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభ అవార్డులు సహా 20,000 నగదు బహుమతి అందజేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగూరి నారాయణ, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. రాజధాని అమరావతి పైన ఆ ప్రాంత మహిళలను అవమానపరిచేలా ప్రచారం చేయడం సిగ్గుచేటు. తక్షణమే సాక్షి మీడియా అధినేతలు భారతిరెడ్డి, జగన్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలన్న మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి. అపాయింట్మెంట్లు, చీప్ పబ్లిసిటీ కోసం దిగజారి బ్రతకండి. చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ బాబుని చూసి జాలి పడుతున్నానంటూ లేఖ విడుదల చేసిన కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభరెడ్డి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.